హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ ముందు చూపుతో ప్రారంభించారు. 2 సీతారామ ప్రాజెక్టులను సస్యశ్యామలం చేసే భాగ్యం రైతన్నలకు కలిగిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు సమీపంలో సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ను సందర్శించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. కాంతారావు మాట్లాడుతూ కేసీఆర్ గారి కల ఈనాడు సాకారం అయ్యిందన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం ట్రయల్ ట్రైన్ విజయవంతం కావడంతో ఈ జిల్లాకు శుభ సూచకమన్నారు. గోదావరి జిల్లాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయాలని సంకల్పించిన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు విజయవంతం అయినందుకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైతులు ప్రజానికానికి శుభాకాంక్షలు తెలిపారు. పక్షాన రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పి ఆలోచనతో రైతు రుణమాఫీ, రైతు బీమా, అదేవిధంగా రైతు బంధు లాంటి పథకాలను తెచ్చి ప్రపంచానికే అబ్బురపరిచే విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు మరి మా దేవుడు. డిఎస్ పేరుతో రాజకీయాల్లో ప్రాచుర్యం పొందిన మాజీ మంత్రి డి శ్రీనివాస్ ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. శ్రీనివాస్ ఎన్ఎస్యుఐ ద్వారా పొలిటికల్ అరంగేట్రం చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కీలక పాత్ర పోషించిన ఆయన సీఎం రేసులో నిలిచారు. చివరికి ఆ పదవి వైఎస్ఆర్ కు దక్కింది. 2014 తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ అంత్యక్రియలు రేపు నిజామాబాద్ లోని నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. డిఎస్ నివాసానికి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.